దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం తుళ్లూరు పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణకు బస్సుల్లో తరలి వెళ్లారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల కార్యదర్శి గార్లపాటి కోటేశ్వరరావు, ఆర్యవేశ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, మండల ఆర్యవేశ అధ్యక్షులు చుండూరు లక్ష్మణరావు, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, చుండూరు మోహన్ కుమార్, కారుమూరి మోహన్ రావు, మధ్య శ్రీనివాసరావు, మెగావత్ శంకరనాయక్, సత్యనారాయణ, ఏలేశ్వరరావు, నజీర్, అప్పారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, ఉమామహేశ్వరరావు మాట్లాడారు. 1952లో భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 1958 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రానికి స్వతంత్రం తీసుకొచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు అమరావతి, ఆంధ్రాల రాజధాని అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 నెలల్లో పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవం సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇంకా బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఆధ్వర్యంలో ఘనంగా మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం నుంచి పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలు తరలి వెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమం అన్ని గ్రామాల నుంచి కూడా జోహార్ పొట్టి శ్రీరాములు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మన రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో తుళ్లూరు ప్రాంతంలో శాఖమూరు గ్రామంలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు, కేంద్ర మంత్రులు, మరి మన ప్రియతమ నేత మన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు, మరి అనేక మంది నేతలతో ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది. మన నారా లోకేష్ గారు మొన్న జరిగిన పాదయాత్రలో ఎన్నికల ముందు ఆయన ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఈరోజు ఈ యొక్క 58 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసే సందర్భంగా రోజుకు ఒక అంగుళం చొప్పున 58 రోజులు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రారంభిస్తున్నారు. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలో ప్రకారంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్వర్తించారని చెప్పి మేమందరం కూడా మా సంస్థల ద్వారా, అన్ని పార్టీల ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నందు సోమవారం 796 బస్తాలు అమ్మకాలు జరిగాయి. సరుకు కనిష్ట ధర 9,500 నుంచి గరిష్ట ధర 12,011 రూపాయలు పలుకగా, కాయ కనిష్ట ధర 9,600 నుంచి గరిష్ట ధర 11,650 పలికినట్లు అధికారులు తెలిపారు. యార్డుకు కడప నుంచి రైతులు లారీల్లో తమ సరుకు అమ్ముకునేందుకు తీసుకురాగా యార్డులో పసుపు రాసులతో కళకళలాడింది. అయితే పసుపు సాగుకు లక్షల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ ప్రభుత్వం అందిస్తున్న ధరకు గిట్టుబాటు రావట్లేదని రైతులు అంటున్నారు. క్వింటాకు 15,000 చొప్పున ఇస్తే తమకు గిట్టుబాటు ఉంటుందని, ప్రభుత్వం స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. నేను 2 ఎకరాలు పసుపు వేసాను. 60 క్వింటాలు దిగుబడి వచ్చింది. కనీసం ముందు ఎరువు తోలేమో ఇత్తనం అయింది. పీసు కోసిన నుంచి ₹1,00,000 ఖర్చు వచ్చిందండి. అది పంటకు పీసు కోసిన నుంచి అది తొవ్వి ఉడకబెట్టి యార్డుకు తీసుకొని వచ్చాక ఎకరాకు ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఇక్కడికి వచ్చాక వీళ్ళు వచ్చేసి 10,000కు, 10,500కు, 200కు అడుగుతుండ్రు. మాకు అయితే దిగుబడి పర్వాలేదు, కానీ ఈ రేట్లు లేవండి. కూలీలు, లేబర్ రేట్లు బాగా పెరిగిపోయింది. ఎకరాకు పెట్టుబడి కనీసం 2.5 లక్షలు అవుతుందండి. ఈ లేబర్ ఖర్చుతో అయితేనేమి, ఎరువు అయితేనేమి, ఇత్తనం అయితేనేమి, మేము చేసిన కష్టం కాక ఎకరాకు 2.5 లక్షలు ఖర్చు అవుతుందండి. మాకు కనీసము కింటా వచ్చేసి 15,000 నమ్మితే కానీ మాకు కూలిబాటు గిట్టుతుందండి. లేకుంటే ఇంకా మేము పసుపు అనవసరమే, సాలియాల్సిందే. ఇది పంట వచ్చేసి సంవత్సరం పంట. ఇది మేము మామూలు పైరు మొక్కజొన్న సొద్ద పెట్టుకుంటే సంవత్సరానికి 2 కాళ్ళు పడుతుంది. అది సులువైన పైరు. అది ఈ పంట అది పండినాకనే మిషన్లతో కోసుకోవచ్చు. కనీసము అది ఎకరాకు ₹1,00,000 సులభంగా వస్తుంది. అది 2 కాళ్ళు పెట్టుకుంటే 2 లక్షల డబ్బులు వస్తుంది. అది
అంతా కూడా 50,000 పెట్టుబడి పోతే 1,50,000 డబ్బులు మిగులుతుంది. ఈ పసుపు వల్లనేమో మాకు 10,000 అమ్ముతేనేమో నష్టమే వస్తుంది కానీ లాభం ఏం రాదు. కనీసం లాభం లేకపోయినా మాకు కూలి కూడా రాదు. కనీసం 15,000 అమ్మితే కానీ మాకు గిట్టుబాటు ధరలు రావండి. ఎత్తి కొద్ది వాళ్ళు వేసుకుంటారండి రైతులు వేస్తారండి. ఒక 100 ఎకరాలు పసుపు వేస్తారు మా పంచాయతీలోనే. మా మండలం కాదు, మాది కడప జిల్లా పూర్వమాల మండలము పేగూరుపేట పంచాయతీ మాది. ఒక పంచాయతీలోనే ఒక 100 ఎకరాలు పసుపు వేస్తారండి. అందులో మాది పొలం మంచి పొలము, పశువుకు బాగా అనుకూలమైన పొలము. ఇంతకుముందు బాగానే రేట్లు తక్కువైనా కానీ కూలీలు తక్కువ ఉండి, లేబర్ ఖర్చు తక్కువ ఉండేది, పెట్టుబడి తక్కువ ఉండేది, బాగానే గిట్టుబాట్లు అవుతుంది. ఇప్పుడు లేబర్ ఖర్చు పెరగడంలో ఈ పసుపు అనేది మాకు గిట్టడం లేదండి. కనీసం ప్రభుత్వం మా మీద ఏదన్నా రైతు మీద జాలి కలిగితే 15,000 రేటు పెడితే గానీ రైతు ఈ పసుపులో నుంచి బయటపడలేడండి. ఈ సంవత్సరం ఎకరా వేసినాడంటే రేపు సంవత్సరం అర్ధ ఎకరాకే వస్తున్నాడు. ఒకడు అర్ధ ఎకరా వేసినాడు ఉరువు సాలిచ్చేస్తున్నాడు పంట. ఈ ఇత్తనం కొనుక్కోబోయాక రైతు అమ్ముకునేవాడికి రేటు విపరీతంగా తగ్గిపోతుంది. గిట్టడం లేదండి, పసుపు అయితే గిట్టడం లేదు. నేను కల్లు రామకృష్ణాడిని, మా ఊరు సూర్యసిద్దిపల్లె. మేము గత 20 ఏళ్ళ నుంచి పసుపు దిగురాలు ఎత్తుకొస్తున్నాము, అమ్ముతున్నాము. మాకు రైతుకు సరైన గిట్టుబాటు ధర లేదు. కనీసం మాకు 10,000 అమ్మితే కానీ మాకు గిట్టుబాటు ధర కాదు. కనీసం ఇవాళ 10,000కు 11,000కు దళాలు ఆడికి ఇచ్చిపోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేసి గిట్టుబాటు ధర 10,000-14,000 గిట్టుబాటు ధర వచ్చేటట్టు మాకు కల్పించాలని కోరుతున్నాం. అల్లూరయ్య, కడప జిల్లా సార్, కోరమాయిల మండలము, పెద్దకప్పలపల్లి గ్రామము. సరుకు ఎకరాకు ఒక 15 క్వింటాలు లెక్క తీసింది సార్. దానికి దాదాపు 2 లక్షల దాకా ఖర్చు వచ్చింది సార్. ఆ ఎకరాకు గిట్టుబాటు ధర కాలేదు సార్, రాలే. ఏడ గిట్టుబాటు సార్, ఎకరాకే 2 లక్షలు దామాష అయింది. ఇప్పుడు ఊరికి తోయిన కూలి అయింది 50,000 రూపాయలు ఆ ఎకరాకు. ఏడ గిట్టుబాటు ధర ఉంది సార్. మాకు 15,000 ఉంటే కానీ గిట్టుబాటు ధర కాదు సార్ ఈ పశువు పంట వరకు. దాదాపు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. పెంచాలని కోరుకుంటున్నాం సార్. అవి 2 సార్లు దున్నేరు అయ్యి అంత మటుకే ఈ క్యాషింగ్ జొన్న ఇచ్చి వాళ్ళు అంత మటుకే చేస్తుండే సార్. వాళ్ళు ఏమి తక్కువ చేస్తుండే ఉన్న సాగుకాలు తక్కువ రేటు ఇస్తుండే ఆ జొన్న కొడతా. వాళ్ళు వడ్డీలు మా కాడ నెల వడ్డీలు తీసుకుంటుంటే మేమేమి వేసాం సార్ కడప జిల్లాకు. అది మా డబ్బుకే నెల వడ్డీ తీసుకుంటారు కడపలేకపోతే, అందుకని అక్కడ పోలేకపోయినాం సార్. దుగ్గిరాల మండలంలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొత్తం మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు చదివిన 655 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 648 మంది పరీక్షలకు హాజరు కాగా 7 గైర్హాజరు అయ్యారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా తొలి రోజు ముగిశాయి. మండలంలోని దుగ్గిరాల బాలుర బాలికల పాఠశాలతో పాటుగా పెదపాలెం, రేవేంద్రపాడు, ఈమని జిల్లా పరిషత్ పాఠశాలలు కలిపి 5 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి కాజా శ్రీనివాసరావు మాట్లాడారు. దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి 5 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. వీటికి టోటల్గా 655 మంది విద్యార్థులు ఉంటే వారిలో 648 మంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరయ్యారు. 7 గైర్హాజరయ్యారు. పరీక్షలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అవాంతరాలు కానీ ఎలాంటివి ఏర్పడలేదు. అందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకి రీచ్ అయ్యారు. పిల్లలు వాళ్ళందరికీ మంచి సౌకర్యాలన్నీ చక్కగా కల్పించడం అనేది జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్స్ మా దృష్టికి రాలేదు. ఒకవేళ ఏమన్నా ఉన్నట్లయితే గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే అసౌకర్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ నెక్స్ట్ పరీక్ష నుంచి సరి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాం. దుగ్గిరాల రైలుపేటలో నూతనంగా నిర్మాణం చేపట్టిన అన్నా క్యాంటీన్కు విశేష స్పందన లభిస్తోంది. నిత్యం వందలాది నిరుపేదలు క్యాంటీన్ వద్ద అందిస్తున్న ఫలహారం, మధ్యాహ్న భోజనాన్ని కడుపు నిండా ఆరగిస్తున్నారు. వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలకే మంచి ఆహారాన్ని కడుపు నిండా అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా క్యాంటీన్ ఇన్ఛార్జ్ లక్ష్మీ భవానీ పేదలు మాట్లాడారు.
లక్ష్మీ భవాని ఇక్కడ అన్న క్యాంటీన్ ఇన్ఛార్జ్ నండి దుగ్గిరాల. ఇక్కడికి వచ్చేసి రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 250 మంది వస్తున్నారు. బాగుంటుంది టిఫిన్ అయితే. అందరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. లంచ్ కూడా అలానే 220 నుంచి 250 లోపు మిడిల్లో వస్తున్నారు సార్. అంతే కాకుండా ఇక్కడ ఎక్కువగా రైతులు ఎక్కువగా వస్తున్నారండి. కడప మళ్ళీ వచ్చేసి తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. వచ్చి వాళ్ళు పాపం తిని వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతే సార్. రైస్ బాగుంది, టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. చాలా ఉపయోగం కదా వ్యాపారస్తులు పల్లె వచ్చి కొమ్ములు అమ్ముకోవడానికి. 5 రూపాయలే కదా. బాగుంది అభిమానం ఉన్నది అన్న పైన మనకు బాగుండే. మనం 5 రూపాయలకైనా అన్నం తినేటంత పెట్టాం. మాది జమ్మడుగు దుగ్గిరాల మండలం చెలివూరు దళితవాడలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎంఆర్పీఎస్ ఏపీ స్టేట్ లెవెల్ సెల్ కన్వీనర్ న్యాయవాది చెలివూరు నాగరాజు రెవెన్యూ అధికారులను కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కో కన్వీనర్లు ఏటుకూరు విజయ్ కుమార్, ఉన్నం ధర్మారావు, జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. వివిధ సమస్యలపైన చిలువూరు నాగరాజు అని నేను స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ మరియు అడ్వకేట్ని. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాను, ఎస్సీ కమిషన్ ఆశ్రయించాను, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించాను. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం స్టాట్యూటరీ బాడీస్, చట్టబద్ధమైన సంస్థలు. ఈ సమస్యలపైన సమస్యల్ని పరిష్కరించమని కలెక్టర్ నోటీసులు వచ్చినాయి, అక్కడి నుంచి ఆర్డీఓకి నోటీసులు వచ్చినాయి, అక్కడి నుంచి ఎంఆర్ఓకి వచ్చినాయి, ఎండిఓకి వచ్చినాయి. నోటీసులు ఒకసారి పరిశీలిస్తే మనం ఇమీడియట్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్, అత్యవసరంగా చర్యలు తీసుకోమని కోర్టు నోటీస్ ఇస్తూ ఉంటే 2022, 2023 నుంచి కూడా ఈ మండలం ఉండే తహసీల్దారు మరియు మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, అదేవిధంగా ఎంపీడీఓ కోర్టు లెటర్లు కూడా లెక్క చేయకుండా, సమాధానం ఇవ్వకుండా, సమస్యను పరిష్కరించకుండా సంవత్సరాల నుంచి తాత్సారం చేస్తూ ఉన్నారు, ఉపేక్షిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఈ మండలంలో మండలాధికారులు రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కోర్టు కమిషన్స్ లెటర్ వస్తూ ఉంటే ఎంఆర్ఓ ఎండిఓ పైన సబ్ కలెక్టర్కి విజిలెన్స్ ఉండాలా, పర్యవేక్షణ ఉండాలా, అదేవిధంగా కలెక్టర్ కూడా పర్యవేక్షణ ఉండాలా. పర్యవేక్షణ అధికారుల యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండలేదు, అకౌంటబిలిటీ ఉండలేదు. అధికారులతో ఎప్పుడు కూడా ఎంఆర్పిఎస్ ఆరోగ్యకరమైన మంచి హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేయడం మేము చూస్తూ ఉన్నాము. హైకోర్టు పోతే కూడా దీని మీద చర్యలు తీసుకోకపోతే ఫర్దర్గా తీసుకునే యాక్షన్లో మేము మళ్ళీ హైకోర్టుని ఆశ్రయిస్తాం. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, కోర్టు ధిక్కారం ఇది. అధికారులు దయచేసి పరిశీలించాలి. మండలంలో మెయిన్ తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, అదేవిధంగా ఎంపీడీఓ ఇప్పటికైనా బాధ్యతలను గుర్తెరిగి, రెస్పాన్సిబిలిటీ గుర్తెరిగి, అకౌంటబిలిటీతో నాకు సంబంధించి చిలువురు గ్రామం సంబంధించి ఏ లెటర్లు పెండింగ్లో ఉన్నాయో పెండింగ్ లెటర్లు మొత్తంగా సమస్యను పరిష్కరించమని